देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने एक अहम तालीमी इक़दाम के तहत पूरे हल्के के सरकारी हाई स्कूलों में मुफ्त डिजिटल तालीम मुतारफ़ करवाई है। इस इक़दाम का मकसद तालीम के मेयार को बेहतर बनाना और जदीद तदरीसी वसाइल के ज़रिए तलबा के सीखने के तजुर्बे को बेहतर बनाना है। हफ्ते के रोज़ महबूबनगर के गवर्नमेंट मॉडल बेसिक हाई स्कूल में असातिज़ा के लिए डिजिटल मवाद पर एक तरबियती प्रोग्राम मुनाकिद किया गया। इस मौके पर रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि यह रियासत में अपनी नौइयत का पहला इक़दाम है। इस मनसूबे के तहत 43 सरकारी हाई स्कूलों में आला मेयार का डिजिटल मवाद फराहम किया जा रहा है, जो 150 माहिर असातिज़ा और एनिमेटर्स की 3 साला मेहनत का नतीजा है और जिस पर करोड़ों रुपए लागत आई है। यह डिजिटल मवाद साइंस के मुश्किल मज़ामीन जैसे फ़िज़िक्स, केमिस्ट्री और बायोलॉजी पर मरकूज़ है और उसे तेलुगु और अंग्रेज़ी दोनों ज़ुबानों में फ़राहम किया गया है। 2D और 3D मुतहर्रिक तस्वीर तलबा को मुश्किल तस्वुरात आसानी से समझने में मदद देती हैं। रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि इस प्रोग्राम के ज़रिए तालीमी तफ़हीम की शरह में नुमायाँ बेहतरी आई है। उन्होंने असातिज़ा से कहा कि वह डिजिटल बोर्ड का इस्तेमाल करते हुए मुअस्सर तरीक़े से मवाद पढ़ाएँ और तलबा की ज़्यादा से ज़्यादा मदद करें। डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर DEO प्रवीण कुमार ने इस इक़दाम की तारीफ़ की और कहा कि यह सरकारी स्कूलों के तलबा के लिए एक सुनहरी मौका है कि वो प्राइवेट स्कूलों के तलबा से मुकाबला करें। इफ्तिताही तकरीब में दीगर मुआज़िज़ शख्सियात के अलावा डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, CMO बालू यादव और AMO डंकुड़ू श्रीनिवास ने शिरकत की। यह प्रोग्राम रियासत तेलंगाना के तालीमी निज़ाम के लिए एक मिसाली मॉडल के तौर पर काम करेगा। रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने अख्ताम पर कहा कि यह इक़दाम न सिर्फ महबूबनगर बल्कि पूरी रियासत के तालीमी मंजरनामे को बदलने में मददगार साबित होगा। महबूबनगर నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్స్ నుంచి ఇక్కడ టీచర్స్ను ఇక్కడికి పిలిపించి మన IFP ప్యానెల్స్ ఏవైతే డిజిటల్ బోర్డ్స్ మన క్లాస్ రూమ్లో పెట్టుకున్నామో దాంట్లోకి కంటెంట్ను లోడ్ చేయించి 2D 3D యానిమేటెడ్ కంటెంట్ 8th 9th 10th క్లాసెస్కు ఆ టీచర్లకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ప్రతి పాఠశాలలో కూడా ఆ కంటెంట్ లోడ్ చేయడం జరిగింది. మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఈ రోజుకు ఇటువంటి సదుపాయం లేదు. మొట్టమొదటగా మన నియోజకవర్గంలో దీన్ని చేస్తూ ఉన్నాం. మన ఉపాధ్యాయులు కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఈ అద్భుతమైన కంటెంట్ను పిల్లలకు చేరవేసి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందిస్తారనే నమ్మకం ఆశతోటి ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇటువంటి కంటెంట్ కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి తయారు చేయడానికి. ఒక్కొక్క విద్యార్థి మీద 50-60 వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. బైజూస్ అనేటోడు ఒక విద్యార్థి మీద 80,000 1,25,000 ఛార్జ్ చేసి ఇటువంటి కంటెంట్ ఇచ్చిండు. అటువంటి కంటెంట్నే ఇంచుమించు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన మహబూబ్ నగర్లో గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఎంతో శ్రమ కోర్చి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు వాళ్లకు ఫ్రీగా అందజేసే కార్యక్రమం స్పాన్సర్స్ ద్వారా ఇతరత్ర చేసుకొని వచ్చి వాళ్ళకు ఉచితంగా అందజేస్తూ ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక అవకాశంగా తీసుకొని ఈ కంటెంట్ ద్వారా పిల్లలకు ఉత్తమమైన పాఠాలు బోధించి వాళ్లకు సైంటిఫిక్ టెంపర్ను వాళ్ళలో పెంచే విధంగా చేసి భవిష్యత్తులో వాళ్ళను గొప్ప సైంటిస్టులుగా, గొప్ప ఇంజనీర్లుగా లేదా వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే ఆ కోర్సులో రాణించే విధంగా పునాది వేస్తారన్న నమ్మకం ఈరోజు నాకుంది. మా DO గారిని, CMO గారిని, ప్రతి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఉపాధ్యాయులు దీని మీద ప్రాక్టీస్ చేసి పిల్లలకు పాఠాలు చెప్పే విధంగా మీరు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండండి. ఒక వారం రోజులు ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషంగా పిల్లలకు పాఠాలు చెప్తారు. ఈ కంటెంట్ డిజిటల్ బోర్డులో వాడడం ద్వారా ఉపాధ్యాయులకు కూడా చాలా శ్రమ తగ్గించిన వాళ్ళు అవుతాం. బోర్డుల మీద డయాగ్రామ్లు వేసి చాలామందికి చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. అటువంటిది ఏమీ లేకుండా డయాగ్రామ్ వేసే అవసరమే లేకుండా ఆ బోర్డులోనే 2D 3D కదిలే బొమ్మలు వస్తాయి.
పిల్లలకు అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు కూడా చాలా సులువుగా ఆ సబ్జెక్ట్ను పిల్లలకు చెప్పగలుగుతాడు. ఇదొక ప్రయోగంగా మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇది రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు మిగతా పాఠశాలకు కూడా దీన్ని విస్తరించేందుకు నా వంతు కృషి నేను చేస్తాను.